మహబూబాబాద్ జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్లో గోల్మాల్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంధంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 27,000 ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను పథకం ప్రకారం బోడసాయి కాజేశాడు. దొబ్బ వెంకటేశ్వర్లు గడిచిన కొన్ని నెలల క్రితం కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని అనంతరం అన్ని హాస్పిటల్ బిల్లులతో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. తన సహాయ నిధి డబ్బులు చెక్కు కోసం వెళ్లి అధికారులను అడిగితే రేపురా అంటూ గత 20 రోజుల నుండి తిప్పించుకుంటున్నారని బాధితుడు వాపోయాడు. ఇక ఇలా అయితే కుదరదని గట్టిగా అధికారులను ప్రశ్నించగా బోడసాయి అనే వ్యక్తితో బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. చెక్కు ఇప్పుడు రాదని, ఇంకోసారి వస్తే బాగుండదు అంటూ బెదిరించడం జరిగిందన్నారు. తనకు తన చెక్కు ఇప్పించాలని ప్రభుత్వాన్ని బాధితుడు కోరుతున్నాడు. నాకు ఈ కిడ్నీలో ప్రాబ్లం ఉంటే సీఎం పన్నుకి పెట్టిన కాగితాలు అవి వచ్చి నెల అయిందట. అది చెక్ వచ్చి నేను ఎప్పుడు పోయినా కసిరిస్తాను. సరే రాలేదేమనుకొని నేను కాముకున్నా. నెల తర్వాత పోయినా కూడా వచ్చినాక తెలిసింది ఆడే బడసాయి కసిరిచ్చింది. సరే కసిరిచ్చింది అని ఇక కాముకున్నా. నెల తర్వాత నాకు బడికి ఆడిపోయినాక తెలిసింది ఇటు సంగతి. తెలితారుగా పోయి అడిగితే ఎవరైనా చెప్పింది అని అంటే నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఫంక్షన్ హాల్లో ఉన్నాడు. ఫోన్ చేస్తే అన్నాడు కదా ఎవరైనా చెప్పింది అంటే ఎవరు చెప్పింది చెల్లెళ్ళ వాట్సాప్లో కనుక వచ్చినాయి కదా నేను చూసినా. నా చెల్లెలు నా మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్ వస్తుంది అంట. నా చెల్లె నా పొడ చెల్లెలు నాకు ఎట్ట వస్తుందా రాదంటే వస్తుందా ఏ చెల్లికైనా వస్తుందని. మరి ఇంతవరకు రాలేదు, మరి ఇప్పుడు వచ్చింది నా చెక్ అని అన్ని అన్న నాకు కిడ్నీ ప్రాబ్లం ఉండే మరి చేసిన నేను రెవెన్యూ చెప్పిన కొత్తగా చెక్ రాలేదని అన్నారన్న. మరి నేను బేటి దాదాపు 5-6 నెలల దాకా అయింది. మరి నేను అడిగిపోతే నన్ను రాలేదని అంటారు. మరి చెక్ వచ్చిందని మరి సెల్లులో మెసేజ్లు వచ్చినాయట అన్నారంటే నేను పోయి అడిగితే మరి టన్ను రాలని అని ఫోన్ చేశాను. రెవెన్యూ హైతనగర్ కాశీరావు హత్య కేసులో పోలీసు